హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు చల్లగా హెల్దీగా మస్క్ మిలన్ సగ్గుబియ్యం జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వేసవిలో మంచి రుచిగా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకుని తాగి మంచి ఎనర్జీని ఇస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే ముందుగా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె ఉంచుకొని దీంట్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. దీనికోసం అయితే నేను ముందుగా సగ్గుబియ్యంని 1 అవర్ పాటు నానబెట్టి తీసుకున్నాను. ఈ వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసి కలుపుకోవాలి. సగ్గుబియ్యం అనేవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి వెంటనే అడుగు అంటుకుంటుంది. కాబట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలి అంటే కొంచెం వైట్ కలర్ పోయి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీంట్లో మంచిగా కుక్ అయిన తర్వాత 4 స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి. పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూనే ఉండాలి. ఒక పొంగు వచ్చే వరకు మధ్యలో కలుపుకుంటూనే మనము ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా ఒక పొంగు వచ్చి మంచిగా సగ్గుబియ్యం ఉడికినాక ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వేరొక గిన్నెలోకి తీసుకొని కలుపుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. కలుపుకుంటూనే చల్లారనివ్వాలి, లేకపోతే పైన కొంచెం మీగడలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక వైపున ఒక మస్క్ మిలన్ తీసుకొని పైన తొక్క తీసేసి లోపల కూడా గింజలు తీసేసి ఒక మిక్సీ జార్లోకి చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి. నేను చెప్తున్న ఈ మెథడ్లో చేసుకోవడం వలన ఈ జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం 4 స్పూన్ ఆఫ్ షుగర్ అలాగే ఒక టీ గ్లాస్ నిండా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన దీంట్లో ఉన్న ఏమన్నా కొంచెం పల్ప్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్లో మనము ముందుగా చేసుకున్న సగ్గుబియ్యం స్వీట్ ఉంది కదా, అది కూడా దీంట్లోనే మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగితే ఎంతో హెల్తీగా ఎంతో ఎనర్జెటిక్గా మస్క్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.